27వ కీర్తన 4వ వచనం చదవండమ్మా. చదివి సాయం చేయండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచు ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరం నివసింపగోరుచున్నాను. ఆయన ఆలయంలో నివసించుటకు జీవిత కాలమంతా కూడా జీవిత కాలమంతా ఆయన అడుగుతున్నాడు. దావీదుకి దేవుని మందిరం మీద ఎంత మక్కువ చూడండి. అతనికి ఏది కూడా తప్పు చేయలేదు. రాజై ఉన్నాడు. గొర్రెల దొడ్లో ఉన్నవాడిని తీసుకొచ్చి రాజుగా చేసినప్పుడు అప్పటికీ కూడా ఇంకా కృతజ్ఞత కలిగి దేవుడి గురించి నేను ఏదైనా చెయ్యాలా, దేవుడి కొరకు నేను ఏదైనా చెయ్యాలా, ఒక మందిరం కట్టించాలా, ఆయన నామం గణపరచబడాలా, ఆయన మందిరంలో నేను నివసించాలి. నా రాజ దర్బారులో కాదు, నా రాజ మందిరంలో కాదు, నా కోటలో కాదు అని ఆయన కోరుకుని కోరికంటే ఆయన మందిరంలో ఆయన నివాసం చేయాలని కోరుకుంటాడు. చూసారా ఎంత మంచి కోరిక. అటువంటి మా కోరిక ఎవరికైనా ఉంటుందా? అంత మంచి కోరిక. ఈ కోరిక అనేది ఎందుకు ఆయనకి అలా పుట్టిందంటే కృతజ్ఞతాభావం అతనిలో ఉంది. అతనిలోనూ రాజే అయినప్పటికీ కూడా తన మొదటి స్థితిని మర్చిపోలేదు. తన మొదటి స్థితిని ఇంతవరకు తీసుకొచ్చి దేవుడికి నేను చక్కగా మంచి కార్యం చేయాలి. ఒక్కోదేది మరో కీర్తనలో అంటాడు, నా కన్నీరు ఏరులై పారుతుంది, నా పరుపు కొట్టుకుపోతుంది అంటాడు. అంటే ఏరులై పారడం అంటే ఎంత కన్నీరు, పరుపు కొట్టుకుపోవడం అంటే ఎంత కన్నీరు, ఎంత ఏడుస్తున్నాడో చూడండి. దావీదు ఎంత బాధపడుతున్నాడో దేవుడి గురించి. అందుకే దేవుడు మనిషిని లక్ష్య పెట్టడు, కానీ తన మనస్సును గ్రహించి మనస్సుతోనే ఆయన్ని లక్ష్య పెడతాడు. మనస్సు చూస్తాడు. మనుషులందరం కూడా బయటికి బాగానే కనిపిస్తాం, భక్తి పరులా కనిపిస్తాం. కానీ ఒక్కొక్క వ్యక్తి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం, బాధ కలుగుతుంది. గుడిలో ఉంటే ఒకలాగా, వీధిలో ఉంటే ఒకలాగా, ఇంట్లో ఉంటే ఒకలాగా, సమాజంలో నలుగురి మధ్య ఉంటే ఒకలాగా మనుషుల ప్రవర్తన ఆడుతుంది. అలాగే దావీదు విషయంలోనూ దేవుడు ఎంతో సంతోషించేవాడు. దావీదు విషయంలో ఎక్కడా కూడా దేవుడు బాధపడలేదు. తన నామానికి ఎక్కడైనా అవమానం వస్తుందేమని ఒకవేళ పొరపాటు చేసినా దాన్ని సరిదిద్దడానికి ప్రవర్తన పంపించి సరిచేసాడు, కానీ అతను అలా మిగిలిపోవడానికి వీలు లేదని చెప్పి తన ఎందుకు కనికరం చూపించి. అందుకే దావీదు కూడా మరో కీర్తనలో 52వ కీర్తనలో 8వ వచనం అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవలా ఉన్నాను అంటాడు. చూసారా, నేనైతే దేవుని మందిరం ఎదగొన్నాడు, చెట్టులో ఉన్నానంట. దేవుని మందిరంలో ఉన్నవారికి ఆ క్షేమం ఉంటుంది, వ్యాధులు ఉండదు, కన్నీరు ఉండదు, సమస్యలు వెంటాడవు. ఎందుకంటే ఆయన ఉన్నది ఎక్కడంటే దేవుని దగ్గర ఉంటున్నాడు, దేవుని మందిరంలో ఉంటున్నాడు. అక్కడ ప్రసన్నత ఉంటుంది, ఆయన ప్రసన్నత ఉంటుంది. ఆ ప్రాకారం అంతా చాలా నెమ్మదితో కూడినటువంటి ప్రాకారం కనుక దావీదు ఆ విధంగా కోరుకొని ఆయన అడుగుతున్నాడు, నేను ఒక వరం అడిగి తిని ఆయనతో నివాసం చేయాలని కోరుకుంటున్నాను. కనుక ఇలా మనం చూసినప్పుడు ఒక దావీదుకి ఎంత ఆకలి, ఎంత ఆశ, దేవుడి మీద ఎందుకంత మొక్కు ఉందంటే మొదటిగా మనం అందరం గ్రహించవలసిన సత్యం ఏంటంటే కృతజ్ఞతాభావం తనకుంది. గాడిదని కాదుకున్నాను తీసుకొచ్చి రాజుని చేశాడు దావీదు కంటే ముందు. వాడు ఏం చేశాడు? కృతజ్ఞత లేదు, దేవుడు అంటే భయం లేదు, ఒక ప్రార్థన చేసినట్టు కూడా రాయబడలేదు గ్రంథంలో. సౌలు పలానా దిక్క ప్రార్థన చేశాడని కూడా రాయబడలేదు.
ఆ కొత్తగా అభిషేకించిన జనంలో ఒక గ్రూపుతో వెళ్తాడు తప్ప అక్కడ కొత్త మనసు వచ్చిందని రాయబడదు తప్ప ఆ తర్వాత రాజు అయిన తర్వాత ఎక్కడ కూడా ప్రార్థన చేసాడని దాఖలాలు లేవు. అంటే కృతజ్ఞత లేదు, ఆయన కృతజ్ఞత లేదు, ఈయన కృతజ్ఞత లేదు. కనుక మనం ఇవన్నీ చూసినప్పుడు దేవుడి మందిరంలో కొన్ని విశిష్టతలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, కొన్ని మహిమా కార్యాలు కూడా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా ఒక 3 విషయాలు మనం కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. మొదటగా ఎక్కడికి వెళ్దాము అంటే 84వ కీర్తన 5-6 వచనాలు చూడండి. 84వ కీర్తన. నీ వలన బలమునందును మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెలుచు దాని జలమాయముగా చేయుదురు. తొలకరి వాని దీవెనలతో కప్పును. చాలు. ఇక్కడ మనం చూస్తున్న విషయంలో ఏంటంటే, మరి చదవమ్మా. నీ మందిరమందు నివసించే వారు ధన్యులు. అలాగమ్మా. మందిరంలో నివసించే వారే ధన్యులు అని మాట అక్కడ రాయబడి ఉంది, మనం చూస్తున్నాం. అయితే మందిరంలో ఉన్నవారికి ధన్యులని ఎందుకు పోల్చారు? ఆ మాట ఎందుకు చెప్పారు? మందిరంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఆయన ఎలాగా ఉంటాడు? ఆయనతో నివాసం చేసేవాళ్ళే అక్కడ ఉంటారు. ఆయనతోని నివాసం చేసేవాళ్ళు అక్కడ ఉంటారు. వారికి బెంగ ఉండదు, భయం ఉండదు. ఏ విధంగా చూద్దామన్నా వారికి వేరే చింతన అనేది వారిలోకి రాదు. వారు దేవుడు కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇలా ఇద్దరు కలిసి ఉంటారు, కనెక్ట్ అయ్యి ఉంటారు. కనుక కొన్ని సమయాల్లో దేవుడు కూడా పరీక్షించవలసి ఉంటే దేవుడు కూడా కొన్ని పరీక్షలు మనకి అనుమతిస్తాడు. దేవుడు పరీక్షించకుండా వదలడు. కాబట్టి కీర్తనలో ఉంటుంది, సాంఖ్యంలో ఉంటుంది, అవన్నీ మీరు చదువుకోవచ్చు. మన లిస్ట్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే 139వ కీర్తన చూసుకుంటే మనందరికీ సంబంధించిన లిస్ట్ అంతా కూడా అందులో ఉందట. అయితే ఇప్పుడు చూడొద్దు, మీరు ఇంటికి వెళ్ళే చదువుకుంది. అయితే ఇక్కడ దేవుడు నివసించేవారు ధన్యులు అన్నాడు. రెండోది, వారు బాకాలోయలో పడి చదువుమా. నీ మందిరమందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము స్థుతిస్తారు. అక్కడ ఉండే పని ఇంకేముంది? అక్కడ ఏం పని ఉంది? దేవుని మహింపరచడం, స్థుతించడం, కీర్తించడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, అలాగా టైం అలాగా పాస్ చేస్తూ ఉంటారు. ముస్లిం ముచ్చట్లు కానీ, బంధువులు వస్తే కుశలి ప్రశ్నలు కానీ, ఎవరైనా వస్తారనుకోండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మీరు ఎవరైనా వచ్చారనుకోండి, మీరు అక్కడ మొక్కరించి ప్రార్థన చేసుకుంటారు. మీరు ఒక పాట పాడుకుంటారు, నేను ఒక పాట పాడుకుంటాను. ఇలాగ అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తారు, కీర్తిస్తారు, ప్రార్థిస్తారు, ధ్యానిస్తారు, వాక్యం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వారు ధన్యులు. మరొక మాట మాకండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయబడి వెళ్ళుచు దాని జలమాయముగా చేయుదురు. తొలకరి వాని దాని దీవెనలతో కప్పిన. చిపారి మాట. ఇవన్నీ జరిగిన తర్వాత నీ వలన బలము నొందిన వారు ధన్యులు. ఆయన ఇచ్చిన బలం ఉందే, ఎక్కడికి పోదాం. అది ఆత్మ ద్వారాగా మనల్ని బలపరుస్తాడు. శరీరంతో కేజీ జీడిపప్పు తిందామన్నా దానివల్ల వచ్చేది బలం కాదు కదా, అనారోగ్యం వస్తుంది. బాదం పప్పు తిందామన్నా అంతే. ఈ లోకంలో ఉన్నవి ఏమి తిందామన్నా శరీరానికి సంబంధించినవి కానీ ఆత్మ సంబంధించినవి కావు. 1000 రూపాయలు కొని కేజీ జీడిపప్పు కొనుక్కొని ఈ నెలంతా 4-5 బద్దలు తింటాననేసి నేను తీసుకెళ్ళి దాచుకున్నాను అనుకో, దానివల్ల నాకు ఏ పర్వాలేదు. కానీ ఆయన సన్నిధిలో కొంత సమయాన్ని ఆయన కేటాయించి ఆయనతో గడుపుతుంటే నూతన బలం వస్తుంది. నూతన బలాన్ని ఇస్తాడు. బలహీనతలు తొలగిపోతాయి. అందుకే నీ వలన బలము పొందిన వారు ధన్యులు. వారు ప్రయాణమై బాకాలోయలో పడి వెళ్తారు. బాకాలోయనగా కష్టాలు, బాకాలోయనగా అందులో ఉండే సుఖము, సంతోషము, ఆనందం కాదు. అది కష్టాల లోయ.
ఆ లోయలో పడి వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే జలమయంగా చేస్తారు. అది లోయ, అక్కడ నీళ్ళు లేవు. వీళ్ళు ప్రయాణం చేస్తే ఆ లోయలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు ఎలాగొచ్చాయి? ఈ ప్రయాణంలోనూ వారు అక్కడ ప్రార్థనలు చేశారు. వారు కన్నీటి ప్రార్థనలు చేశారు. దాన్ని జలమయంగా చేశారు. బాకారోజు జలమయంగా చేసిన వారిని దేవుడు విడిచిపెట్టాడా అంటే తొలకరి వాన దీవెనలతో వారిని తృప్తిపరిచాడు. తొలకరి వాన దీవెన మనకి తొలకరి ఎప్పుడు వస్తుందంటే జూన్ నెలలో ప్రారంభమవుతుంది. జూన్ నెలలోనూ రైతులు భూమిని సాఫ్ చేసుకొని విత్తనాలు చల్లి ఇంకా అక్కడి నుంచి ఆకాశం కాదు చూస్తుంటారు, ఎప్పుడు వర్షం పడుతుందా. అది జూన్ నెలలో వచ్చేది తొలకరి వాన. అక్టోబర్ లాస్ట్లో వచ్చేది కడవరి వాన. అక్టోబర్ లాస్ట్లో వస్తుంది, దాంతో సరి మన వర్షాలు ఉండవు. అది కడవరి వాన. అయితే మనకేమంటున్నాడు ఇక్కడ? తొలకరి వాన జీవంగా మనకు వస్తున్నాయి. చూసారా, తనతో గడిపినటువంటి వారికి, తన మందిరంలో నివాసం చేసినటువంటి వారికి ఎన్ని దీవెనలు రాసిపెట్టాడో అన్ని దీవెనలు రాసిపెట్టాడు. ఇందు నిమిత్తం ఈ కొన్ని రహస్యాలు మనం అన్నీ తెలుసుకోవాలా. ఆత్మీయంగా ఎదగాలనుకుంటే ప్రతి దినము కూడా ఉదయ సాయంత్రములు, కాబట్టి ఉదయం సాయంత్రం కుదరకపోతే రాత్రి పడుకునేటప్పుడు ఉదయము రాత్రి ఒక 2 అధ్యాయాలు మాత్రం చదువుకోవాలి. అది ఏదైతే కీర్తనల గ్రంథం కానివ్వండి, ఏదైతే కావండి, పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా దేవుని మాటే కాబట్టి ఎక్కడి నుంచి ప్రారంభిస్తారో ఎక్కడికి వెళ్తారో అది మీ ఇష్టం. మీకు దేవుడు నడిపించే విధానం బట్టి మీరు నాడే. కానీ కంపల్సరీ చేయవలసింది ఏంటంటే 2 అధ్యాయాలు మీరు తప్పనిసరిగా చదవాలా. ఆ చదువుతున్నప్పుడే దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడిని మిమ్మల్ని బలపరుస్తాడు. మిమ్మల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన వాక్యం మీద మీకు మక్కువ ఉండితే ఆ మక్కువని ఏం చేస్తాడంటే ఆయన చూసి ఆనందపడి మీకు కార్యాలు సులువుగా చేస్తాడు. కష్టతరమైనవి కూడా సులభంగా జరుగుతాయి. అందుకే అక్కడ బాకాలోయలో పడి వెళ్ళి ఆయన జలమయంగా చేసినప్పుడు తొలకరి వాన దీవెనలు వస్తాయి. కనుక ఈ దీవెనలని మనం పొందుకోవాలంటే మన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడికక్కడ సరి చేసుకొని రావాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. అది ఎక్కడ చూద్దామంటే 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. అవును, చాలు. ఇక్కడ మందిరం ఏముంది? సమృద్ధి ఉంది. సకల సమృద్ధి కూడా దేవుని చేతిలో ఉంది. సకల సమృద్ధి. ఇది నా దగ్గర లేదు అని చెప్పేవాడు మన దేవుడు కాడు. ఏది అడగండి తప్పనిసరిగా ఇచ్చి తీర్చాడు. అయితే నాకు అర్జెంటుగా అయిపోవాలా, రెడీమేడ్ సరుకులాగా అంటే కుదరదండి. దేవుడి దగ్గర అది కుదరదు. రెడీమేడ్ సరుకులాగా నేను రాత్రి ప్రార్థన చేశాను, నాకు ఉదయం జరిగిపోవాలి. ఈ ప్రార్థనలు అన్నీ కూడా అక్కడ ఉంటాయి. దానికి సమయం అంటూ ఉంటుంది. ఆ సమయంలో కార్యం చేస్తాడు. దీనికి సూచనగా మీరు ఎక్కడ చూసుకుంటారంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొన్నేళ్ళు ప్రార్థనలన్నీ కూడా అక్కడ చేయని దూత వర్తమానం తెచ్చింది. అలాగే మన ప్రార్థనలు కూడా ఆలకిస్తారు, అక్కడ ఉంటాయి. తగిన సమయంలో కార్యం చేస్తారు. అలాగే తర్వాత సమృద్ధి తర్వాత ఏముంది? ఆనంద ప్రవాహంలో ఉంది, మనకి త్రాగిస్తుంది. ఆనంద ప్రవాహం ఏంటి? ఆనందం ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మ నింపుదల వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని తాకినప్పుడు, ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని అలాగా టచ్ చేస్తుంటాడు. ఒక్కొక్కరు హృదయాన్ని టచ్ చేస్తాడు, ఒక్కొక్కరిని బుర్రని టచ్ చేస్తాడు, ఒక్కొక్కరిని వెన్ను టచ్ చేస్తాడు, లేక ఒక్కొక్కరిని ఆయన టచ్ చేస్తుంటాడు. అప్పుడు వచ్చినటువంటి ఆనందం ఎంత అంత కాదు, అది ఒక రకమైన ఆనందం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆనందం అది. అందుకే అది అనుభవించే వాళ్ళు ఏమంటారంటే ఆనంద ప్రవాహం అని త్రాగించారు. మరి అలాగే
ఆ కింద ఏముంది? నీ యొద్ద జీవపు ఓట. జీవపు ఓట. జీవపు ఓట అంటే ఏంటి? ఆయన మాటల్లో జీవం ఉంది. ఆ ఓట మనకి ఇస్తున్నాడు. ఆ ఓట మనకి ఎప్పటికప్పుడు అందిస్తున్నాడు. జీవపు ఓట. మన దేవుడు జీవం గలవాడు. ఆ జీవం గలవంది ఏముంది? జీవపు గల మాటలు ఉన్నాయి. జీవం ఉంది. ఆ జీవం ఏం చేస్తుందంటే మరణాన్ని మరుగు చేసి జీవం అక్కడ ప్రత్యక్షమవుతుంది. జీవం అక్కడ ప్రత్యక్షమవుతుంది. అలాగే అనేక విషయాల్లో దేవుడు మనల్ని ఆదరిస్తూ సేద తీరుస్తూ మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఇదో మాట చూస్తాం. మరొక మాట కూడా చూద్దాం. అది ఎక్కడ చూద్దామంటే ఎజ్రా గ్రంథం చూద్దాం. ఎజ్రా గ్రంథంలో 7:20 చూడండి. 7వ అధ్యాయం 20 వచనం. ఎజ్రా నీ దేవుని మందిర విషయములో దాని విచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాల నుండి నీకు ఇయ్యబడును. చాలు. మీకు ఏదైనా దేవుడి మందిరం విషయంలో మీకు ఏదైనా కావాలంటే రాజుని అడగమని చెప్తాడు. మన రాజు ఎవరు? యేసు ప్రభు వారు. మన రాజు యేసు ప్రభు వారు. దేవుడి మందిరం విషయంలో, అలాగే మన విషయంలో కూడా అడగచ్చు ఆయన. ఇక్కడ ఈ మందిరం విషయంలో అనే మాట దగ్గర ఇక్కడికి వచ్చేసరికి నాకు మాట గుర్తొచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒక సేవకుడు పరిచర్య జరిగించుకుంటాడు. ఆ సేవకుడు పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య పర్వాలేదు, అంతంత మాత్రంగా బాగానే ఉంటుంది. కొన్నాళ్ళు అయింది. మందిరం కట్టుకోవాలని ఆశ అయిపోయింది. కానీ కట్టుకోలేకపోతున్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఆ పక్క ఊరు వాళ్ళు, ఈ పక్క ఊరు వాళ్ళు వీళ్ళందరూ కూడా కొత్త మందిరాలు కట్టుకొని అవి ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతునేటప్పుడు వాటికి వెళ్ళి అవి చూసి ఆనందించి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా కన్నీరు కార్చి చాలా వేదన చెంది చాలా బాధపడుతుంది. అసలు అందరూ మందిరాలు కట్టుకుంటారయ్యా, నా పట్ల కూడా నువ్వు కార్యం చేయి, నాకు మందిరం కట్టించేయ, నాకు మందిరం ఇవ్వయ్యా అని చెప్పేసి పసి పిల్లలాగా దొల్లి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఆయన సమయంలో రాత్రి అనకుండా అసమయం అనకుండా ఆయన సన్నిధిలో ఉండిపోయి బాధపడుతున్నాడు. ఇలా బాధపడుతున్న దినాల్లో ఒకరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన 15వ తారీఖుని హనుమాన్ జంక్షన్లో జరుగుతుంది. అక్కడ దేవదాసాయి గారు ప్రతి నెల 15వ తారీఖుని, అది కొన్ని సంవత్సరాలు బట్టి జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే ఈ సేవకుడు అలవాటు ఏంటంటే సంపూర్ణ రాత్రి ప్రార్థనకి అక్కడికి వెళ్తుంటాడు. ఎందుకు ప్రార్థనకి వెళ్తుంటాడు, వచ్చేస్తుంటాడు. ఆసారి ఏం చేశాడు, కాస్త ముందుగా వెళ్ళి దైవజనులతో ప్రార్థన చేయించుకోవాలా అని కాస్త ముందుగా వెళ్ళిన తర్వాత వెళ్ళి దైవజనులు కలిస్తే ఏంటి విషయం, ఏంటి పరిచర్య ఉంది, అంత బాగుందయ్యా, నాకు మందిరం లేదయ్యా, దాని గురించి నా తపన, నా బాధ అనేసి కళ్ళకు నీళ్ళు పెట్టుకొని చెప్తే భుజం మీద చెయ్యేసి తట్టి, నువ్వు అధైర్యపడక, నీకు తప్పకుండా దేవుడు మందిరం ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు, నువ్వు అధైర్యపడక, అలాగని నీ పని మానేవద్దు, నీ పని నువ్వు చేయి, ప్రార్థన చేయి, తప్పకుండా ఆయన నీకు మందిరం ఇస్తాడు అనేసి ఆయన ప్రార్థన చేసి ఆయన పంపించాడు. ఇలా ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఆయనకి మార్గాలు తెరవబడ్డాయి. ఆయన అలాగ వెళ్తూ ఒక స్థలం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ నిలబడి అలా చూసేట. చూస్తే అలా నిలబడి ఆ స్థలంపై చూసినప్పుడు ఇంకొక ఆయన వచ్చి, ఏంటి ఏ స్థలం కొంటారా మీరు? కొంటాను. అయితే ఈ స్థలం అమ్మకానికి ఉంది, ఇది 16 లక్షలు అని చెప్పాడు. 16 లక్షలు అంటే నా దగ్గర 4 లక్షలే ఉంది, 16 లక్షలు అంటే కాదు అని తన మనసులో అనుకుని, ఈ స్థలం గల వారు ఎక్కడున్నారు, రండి తీసుకెళ్తాను అని అన్నట్టు తీసుకెళ్ళింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత, మీరు ఈ స్థలం కొంటున్నారు కదా, ఏం చేస్తారు అని అడిగారు. అమ్మ, నేను దేవుడి సేవకుడిని,
ఇక్కడ మందిరాన్ని కట్టుకుంటాను, దేవుడు మందిరాన్ని కడతానమ్మా, ఈ స్థలం నాకు కొనుక్కుంటే ఇక్కడ మందిరాన్ని కడతానమ్మా. వాళ్ళు ఏమన్నారు, 8,20,000కి ఈ స్థలం ఇచ్చేస్తాం, అంతకు మించి రూపాయి కూడా తగ్గదు, నువ్వు బేరవాడవలసిన పని కూడా లేదు అనేసి వాళ్ళు చెప్పారు. అంటే 16 లక్షలు అక్కడ మాట విన్నాడు కదా, ఇక్కడికి వచ్చేసరికి అంత అయింది, సగం అయిపోయింది, 8,20,000. అంటే వాళ్ళు దేనికి ఒప్పుకున్నారంటే దేనికో బిల్డింగ్లు ఏవి ఫ్యాక్టరీలు ఏవి కట్టుకోవడానికి ఇస్తే దానివల్ల కాలుష్యం అది ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడి మందిరం అయితే అనేకులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు, ఒక చక్కని మందిరం కట్టబడుతుంది, ఈ ప్రాంత వాసులు అందరూ బాగుంటారని ఒక యోచన కలిగి అప్పటికప్పుడే వాళ్ళు ఏం చేశారంటే 8,20,000కి కన్ఫర్మ్ చేసుకున్నారు. కొంత టైం పెట్టారు, ఇంజనీరింగ్ డబ్బులు ఇచ్చేసాడు. ఆ తర్వాత మిగతా డబ్బులు కూడా అలాగా సమకూర్చుకొని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అయ్యా మీరు ప్రార్థన చేసి పంపించారు, 4 రోజులు కాలేదు, దేవుడు కార్యం చేశాడు అయ్యా, ఇలా స్థలం తీసుకుంటున్నానయ్యా అన్నాడు. అయ్యా మరి ఆ మందిరం చక్కగా కట్టబడాలా, మీరు కూడా ప్రార్థన చేయండి, ఈరోజే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఆ మందిర ప్రతిష్ఠ కూడా మీరే చెయ్యాలి అని చెప్పేసాను. తప్పకుండా నువ్వు కట్టు, నువ్వు మందిరం కట్టి నా వస్తీగా ఉంది వస్తాను అని చెప్పేసి మరి వాళ్ళ ఆయనకి డబ్బులు ఇచ్చి స్థలం సొంతం చేసుకొని తిరిగి మందిరం కట్టుకొని ఇవన్నీ చేసేసరికి కొద్ది టైం పట్టింది. టైం పట్టిన తర్వాత 1 నెలలో అందరి ప్రతిష్ట 3 డేట్లు ఏమి నియమించుకున్నాడు. 3 డేట్లు నియమించుకుంటే 3 డేట్లకి దైవజనం దగ్గరికి వెళ్తే నాకు 10వ తారీఖు ఒక్కరోజు మాత్రమే ఖాళీ ఉంది, ఆ రోజు నేను తప్పకుండా రాగలను, వేరే డేట్లు అంటే మన నాకు ఖాళీ లేదు అని చెప్పేసి దైవజనం చెప్పారు. ఈయన 3 డేట్లు నియమించుకున్నాడు కదా, ఈ 3 డేట్లలో 10వ తారీఖు ఒకటి ఉంది చూసారా. ఈయన 3 డేట్లు నియమించుకుంటే 3 డేట్లలో కూడా 10వ తారీఖు డేట్ కూడా ఈయన దగ్గర ఉంది. ఆయన ఏం చెప్పాడు, నాకు 10 ఖాళీగా ఉంది, మరి ఈ నెలలో ఏం ఖాళీ లేవు. అయితే దేవుడు చేసిన కార్యం ఏంటంటే నీ హృదయ వాంఛలను ఆయన తీర్చుతాడు. ఆ వాంఛన మంచివై ఉండి వాటి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుంది, వాటి వల్ల ఉపయోగమే ఉంటుంది కానీ నష్టమే ఉండదంటే మన హృదయ వాంఛ మంచిదైనప్పుడు చూచి దేవుడు ఏం చేస్తాడంటే కార్యాన్ని సఫలం చేస్తాడు, కార్యం సఫలపరుస్తాడు ఆయన కార్యం. ఆ 10వ రోజుని, ఆ 10వ తారీఖుని మందిర ప్రతిష్ట. ఇప్పుడు ఏ 10వ తారీఖు? ఈ నెల 10వ తారీఖు. ఈ నెల 10వ తారీఖు అయిపోయింది కదా మొన్న. ఆ 10నే ఆ మందిరం ఓపెన్ అయ్యింది. ఆ 10నే ఆ మందిరం ఓపెన్ అయింది. ఆ దైవజనుడట ఆ రాత్రి అంతా అన్నం తినలేదట, ఆ సంతోషంతో ఉప్పొంగిపోతున్నాడట. నా దేవుడు నా ఆశ తీర్చాడు, నాకు మందిరం ఇచ్చాడు, నా దేవుడు నాకు ఆశ తీర్చాడు, నా ఆశించాడు అని చెప్పేసి దైవజనులు అన్నాడట, మన దేవుడు ఎవరు, నేను అంత పిల్లలే బాధపడుతున్నావు, అడిగింది ఎప్పుడు కాదండు, అందు గురించి నువ్వు ఎందుకు బాధపడతావు, ఎప్పుడు బాధపడ, నువ్వు సేవకుడివే, నువ్వు బలంగా ఉంటే సంఘాన్ని నువ్వు బలపరచగలవు, నువ్వే అటు ఇటు కూడా బలహీనం లేకపోతే నువ్వు సంఘాన్ని ఎలా బలపరుస్తావు? ఎప్పుడు కూడా నువ్వు బలహీన పడవద్దు. ఎప్పుడు నీలో బలహీనత ప్రారంభమైన దేవుడి సన్నిధిలో కలిపే మోకరించి ప్రార్థన చేయి, ఆయన బలపరుస్తాడు అని చెప్పి 4 మంచి మాటలు చెప్పి ఆయన బలపరిచి ఆయన. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మందిరము లేని సేవకులకు కూడా నాకు కావాలయ్యా, మందిరం కావాలయ్యా అని చెప్పి రాత్రి పగలు కన్నీరు విడిచి ఆయన పాదాల దగ్గర చిన్న పిల్లవాళ్ళగా కన్నీరు విడిచి వారు పడితే తప్పకుండా వారికి మందిరాన్ని ఇస్తాడు. ఇవ్వక మానడు. మన దేవుడు ఇచ్చే దేవుడు, తీసుకునేవాడు కాదు, మన దేవుడు ఇచ్చేవాడు. అందుకే అక్కడ మనం చదువుతున్న మాటల్లో మందిరంలో ఉంది, మందిరంలో సమృద్ధి,
నీ మందిరమందు సమృద్ధి, సమృద్ధి, అంత సకల ఆశీర్వాదాలు కూడా మందిరంలోనే ఉన్నాయి. అందుకే మనం మందిరాన్ని మనం ఏం చేయాలంటే, పునరుద్ధాన దినం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నేను దేవుడి మందిరానికి వెళ్ళి నేను అందరికంటే ముందు నేను కనిపిస్తాను అనే తపన, ఆశ. నేను ఈరోజు వ్యాపారానికి వెళ్ళి ఎంత సంపాదిస్తానంటే కాదు, అది పక్కన పడే, అది ఎప్పుడు చేసే పనే, అది పక్కన పడే. నేను మందిరానికి పునరుద్ధాన దినమున నేను ముందుగా వెళ్ళి, అందరికంటే ముందుగా వెళ్ళి నేను ఎప్పుడు ముందుగా ఉంటాను అని తపన ఉండాలి, ఆశ ఉండాలి. ఆదివారం తంది, కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి 11 గంటల దాకా వస్తూనే ఉన్నారు. 11 దాటిపోయిన తర్వాత కూడా వస్తున్నారు. వీళ్ళంతా ఏంటంటే వారిని అవమానపరచడం, బాధ పెట్టడం కాదు, కానీ వీళ్ళంతా ఎవరంటే అటెండెన్స్ గురించి వస్తున్నారు. దేవుని కృప పొందుకోవడానికి కాదు, దేవుని కృప పొందుకోవడానికి బట్టి కాదు, అటెండెన్స్. నేను చర్చికి వెళ్ళాను, అటెండెన్స్ పడాలి. అది దేవుడు నచ్చడు, అది దేవునికి నచ్చదు. ఆదివారం నాడని చెప్పాడు, 6 దినాలు ఇష్టం వచ్చిన పని చేసుకో, కష్టపడి సంపాదించుకొని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, నడిపిస్తున్నాడు. ఇన్ని చేసిన దేవునికి ఒక్కరోజు నీకు ఇవ్వకపోతే ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం ఉంది? ఆయన అంటే నీకు ఏం భయం ఉంది? ఆయన అంటే ఏం భక్తి? నేను చర్చికి వెళ్తాను, నా చేతిలో బైబిల్ ఉంది, ఏమి లాభం? క్రియలు సరిగా ఉండాలా, క్రియలు, మన క్రియలు ఆయన్ని సంతోషపెట్టాలి, ఆయన్ని సంతోషపెట్టే క్రియలు ముందరికి కనిపించాలి. అప్పుడే జీవపు ఊట మనలోకి వస్తుంది, మనలోకి జీవపు ఊట వస్తుంది. మన ముఖాలు తేజరిల్లి కనిపిస్తాయి, తేజస్సుతో కనిపిస్తాయి. మీరు చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 5:31, 5:31, 26 అక్కడ చూడండి, ఒక మాట ఉంటుంది చూడండి. న్యాయాధిపతులు 5 దేవుని ప్రేమించేవారు ఉదయించు సూర్యుని వలె ఉంటారనే మాట కనిపిస్తుంది. న్యాయాధిపతులు యెహోషువ పక్కన ఉంటుంది, యెహోషువ పక్కన ఉంటుంది. 5వ అధ్యాయం 31 చూడండి. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయన ప్రేమించువారు. నాకు ఆ మాట అంటే ఎంతో ఇష్టం. ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని. ఆయన ప్రేమించేవారు ఎలాగుంటారు? బలముతో ఉదయించు సూర్యుని వలె. ఈ బలముతో ఉదయించు సూర్యుడు ఎన్ని గంటలు ఉంటాడు? ఎన్ని గంటల టైం అప్పుడు ఉంటాడు? ఉదయ వేళలో ప్రశాంతంగా ఉంటాడు, ఉదయ వేళ ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటాడు 10 గంటల వరకు. 10 దాటిన తర్వాత అక్కడి నుంచి విజృంభిస్తాడు. అక్కడి నుంచి విజృంభించి తన వెలుగు, తన బలము అంతా కూడా ప్రజ్వలింపచేస్తాడు. అంత బలస్తుడిగా దేవుడు ఆ సూర్యుని చేశాడు. ఆ సూర్యునితో తను ప్రేమించేవాడిని పోల్చాడు. ఆ సూర్యునితో పోల్చాడు. శారీరకంగా నేను కానీ మీరు కానీ ఎవరైనా బలహీనంగా ఉండొచ్చు. ఇది మట్టి శరీరం కాబట్టి బలహీనతలు ఉంటాయి, కాబట్టి బలహీనంగా ఉండొచ్చు. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన బలంతో మనల్ని బలపరుస్తాడు. ఆయన బలం ఇచ్చి ఆ సమయంలో బలపరుస్తాడు. దీనికి ఇదే ఒక్క మాట చెప్పి ఇక్కడ మాట చెప్పాలి. ఎందుకంటే ఒక దైవజనుడు చాలా వృద్ధుడు. అతను తీసుకొని వాక్యం చెప్పాలంటే తీసుకొచ్చి 2 మనుషులు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాలి. కుర్చీలో కూర్చోబెడితే ఆయన కూర్చున్న దాకా కూడా మామూలు అలాగే ఉంటాడు. ఇక వాక్యం చెప్పడానికి మెల్లిగా అలాగే శక్తి కూడగట్టుకొని మెల్లిగా లేచి వాక్యం చెప్పడానికి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాడంటే బలవంతుడు అయిపోతాడు. వచ్చినప్పుడు 2 మోసుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాక్యం చెప్పేటప్పుడు ఏంటంటే కుర్రోళ్ళకి ఎగిరి గంతి వేసినట్టు చెప్తాడు వాక్యం. ఒక దగ్గర నిల్చొని చెప్పడు, ఇటు వెళ్తాడు, అటు వస్తాడు, ఇటు అంటాడు, అలాగంటాడు, ఇలాగంటాడు. అంత దీనిగా అప్పటికప్పుడు అంత శక్తి ఎలాగొచ్చింది?
అప్పటికప్పుడు ఆయన వృద్ధుడే, అప్పటికప్పుడు అంత శక్తి ఎలా వచ్చింది ఆ దేవుని బలమా అతనిలోకి వచ్చింది, బలపరిచాడు. మరి వాక్యం అయిపోద్దా, మరి మామూలుగా ఇద్దరు తీసుకెళ్ళి మరి అక్కడ పెట్టమే. వాక్యం అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దేవుడు తన పనిలో వాడుకోవాలంటే శరీరాన్ని ఒకటి కావాలి కాబట్టి ఒక శరీరాన్ని వాడుకుంటాడు. కానీ అది బలహీనమైందని ఆయనకు తెలుసు కాబట్టి అది ఎప్పుడు బలపరిచి వాడుకోవాలో ఆయనకు తెలుసు, అది కూడా బలపరిచి వాడుకుంటాడు. అంత గొప్ప దేవుని మనం కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో మనం జీవిస్తే ఎన్నో ఆశీర్వాదాలు మనకి దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరొక మాట కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ ఆగాము, జ్ఞాపకం ఉందా ఎవరికైనా? అమ్మా న్యాయాధిపతుల ఆ న్యాయాధిపతులు చివరిలో చదివించాలండి. న్యాయాధిపతుల కంటే ముందు యజ్రా దగ్గర ఆగాం. అక్కడ ఏమన్నాడు, మందిర విషయంలో నీకు ఏదైనా కావాలంటే రాజుని అడుగు, ఆ రాజు ఖజానాల నుంచి వస్తుంది. మనకి తెలియంది పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైంది కూడా ఒకటి ఉంది. మనకి వేసవికాలం వచ్చేటప్పుడు గాలి లేదని అల్లాడిపోతాం. గాలి అస్సలు లేదమ్మా, ఇంకా అస్సలు గాలి లేదు, ఉదయం నుంచి కూడా చంపేస్తుంది ఎండ అంటాం. ఈ గాలి కూడా రావాలంటే ఆయన ఖజానాలోంచే రావాలి. ఆయన గాలిని ఒక చేత బంధించి ఉంచాడు, గాలిని ఆయన బంధించి ఉంచాడు. మీకు ఇర్మియా గ్రంథంలో 2 దిక్కుల రాయబడి ఉంది గాలి గురించి, ఇంకో చోట కూడా రాయబడి ఉంది. అందు గురించి ఆయన మన దేవుడు, ఆయన ఏది అడిగినా మనకి ఇస్తాడు. మందిర విషయంలో అడగండి, కుటుంబ విషయంలో అడగండి, వ్యాపార రీత్యా అడగండి, బిడ్డల నిమిత్తం అడగండి, లేకపోతే చదువు విషయంలో బిడ్డల చదువు విషయంలో అడగండి, బిడ్డల భవిష్యత్తు గురించి అడగండి. మనమైతే వర్తమానాన్ని చూసి మనం భయపడతాము. మీరైనా నేనైనా చేసే పని ఏంటంటే వర్తమానాన్ని చూసి భయపడతాం. కానీ మనల్ని నడిపిస్తున్న దేవుడు అంటే భవిష్యత్తును చూస్తాడు. ఆయన వీళ్ళు ఏ విధంగా ఎక్కడ తీసుకెళ్ళాలా, ఏ విధంగా చెయ్యాలా, ఏ విధంగా నడిపించాలని ఆయన భవిష్యత్తు గురించి ఆయన చూస్తాడు. మనం వర్తమానాన్ని చూసి మనం పిరికి వాళ్ళు అయిపోతుంటాం. మన దేవుడు భవిష్యత్తు గురించి చూస్తాడు. అందుకే మనకి ఏ డోకం లేదు. ఏది కావాల్సిన ఆయన్ని అడగడమే మన పని.